అనగనగా ఒక పెద్ద అడవి. అడవి రంగురంగుల పూలతో, పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అక్కడ ఒక జింక తన కుటుంబంతో నివసించేది. ఈ జింక అడవిలోని అందాలను చూస్తూ, ఆస్వాదిస్తూ, గెంతుతూ తిరగడానికి ఇష్టపడేది. రోజూ అందరూ కలిసి ఆహారం కోసం అడవిలో తిరిగి మళ్లీ సాయంత్రానికి అవి ఉండే చోటుకి వచ్చేవి. ఒకరోజు జింక ఆహారం కోసం వెతుకుతూ అడవిలో చాలా లోపలికి వెళ్తుంది. చల్లగాలి ముఖానికి తాకుతుంటే మైమరచిపోయి ఆడుతూ పాడుతూ తిరిగి దారి తప్పిపోతుంది. అది నివసించే చోటుకి ఎలా వెళ్లాలో దారి తెలుసుకోలేకపోతుంది. అయోమయంలో అటూ ఇటూ పరుగెత్తుతూ దిక్కులు చూస్తుంటుంది. ఇదంతా ఒక గుడ్లగుబ తన పెద్ద పెద్ద కళ్లతో ఒక చెట్టుమీద ప్రశాంతంగా కూర్చుని చూస్తుంటుంది. అప్పుడు గుడ్లగుబ జింకతో, "ఏమైంది జింకా? ఎందుకు అలా గాబరా పడుతున్నావు?" అంటుంది. అప్పుడు జింక నిట్టూర్చి, "నేను నాకు తెలియకుండానే చాలా దూరం వచ్చాను. ఇప్పుడు నేనుండే చోటుకి ఎలా వెళ్లాలో దారి తెలుసుకోలేకపోతున్నాను" అంటుంది. గుడ్లగుబ కొంచెం ఆలోచించి, అడవిలో ఆగమాగంగా తిరిగితే అంతా గందరగోళంగా అనిపిస్తుంది. కొంచెం ఆగి శాంతంగా పరిసరాలను పరిశీలిస్తే సరైన దారి అదే మనకు కనిపిస్తుంది అంటుంది. జింక ఇంకా ఆందోళనపడుతూ, "పరుగెత్తకుండా శాంతంగా ఎలా ఉండాలి? చీకటి పడేలా ఉంది. నేను చాలా దూరం వచ్చాను. దారి దొరకకపోతే ఎలా?" అంటుంది. గుడ్లగుబ అలా కాదు అన్నట్టుగా తల ఊపి, "ఆలోచన లేకుండా పరుగెత్తడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. కొన్నిసార్లు ఆగి, చూసి, విని, పరిసరాలను పరిశీలిస్తే అడవే మనకు దారి చూపిస్తుంది" అంటుంది. జింక గుడ్లగుబ ఆలోచనాత్మకంగా చెప్పిన సలహాని విని, ఆగి, శాంతంగా ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని పరిసరాలని పరిశీలించసాగింది. అప్పుడు తనకు తెలిసిన పూల వాసనని పసిగట్టగలిగింది. అలాగే దగ్గరలో నదిలో నీటి ప్రవాహం యొక్క సున్నితమైన చప్పుడు విన్నది. అలా మెల్లిగా చుట్టుపక్కల ప్రదేశాలను గుర్తుపట్టసాగింది. గుడ్లగుబ సలహాని అనుసరించి జింక సరైన దిశలో వెళ్తూ తొందరలోనే అడవిలో తనకు తెలిసిన ప్రదేశానికి చేరుకుంది. జింక గుడ్లగుబ వైపు కృతజ్ఞతగా చూస్తూ, "ధన్యవాదాలు గుడ్లగుబ. నేను దారి తెలియక అయోమయంలో పరుగెడుతూ ఉండడం వల్ల ఆగి ఆలోచించడం మర్చిపోయాను. మీ సలహాను అనుసరించి ఆలోచించడం వల్ల సరైన మార్గాన్ని కనుగొనగలిగాను" అని చెప్పింది. గుడ్లగుబ చిన్నగా నవ్వి, "కొన్నిసార్లు పరుగెడుతూ వెళ్ళిపోవడం కంటే సహనంతో పరిశీలించడం చాలా ఉత్తమం. సమయం తీసుకొని చూడగలిగితే మనకు కావలసిన మార్గం కనిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి" అని అంటుంది. ఆ రోజు నుంచి జింక ఏదైనా చేసే ముందు ఆగి ఆలోచించడం నేర్చుకుంది. మళ్ళీ ఎప్పుడూ అడవిలో తప్పిపోలేదు. కష్టకాలంలో సహనం మరియు తెలివితో ఆలోచిస్తే మనం సరైన మార్గాన్ని ఎంచుకోగలం.